అభివృద్ధి చెందిన దేశాల్లో ముఖ్యంగా అమెరికా వంటి దేశాల్లో 40 సంవత్సరాలు దాటిన తర్వాత మహిళలు గర్భవతులు అవుతున్నారు. ముఖ్యంగా వాళ్ళు చిన్నప్పుడే ఇంతకు ముందు అయితే టీనేజ్లో ఉన్నప్పుడు చాలా మంది పిల్లలు కనేవాళ్ళు. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. 40స్కి వచ్చాక చైల్డ్ బర్త్కి రెడీ అవుతున్నారు. అసలు ఎందుకు ఈ ట్రెండ్? ఎందుకు ఇలా చేంజ్ అయింది? ఉదాహరణకి అమెరికాలో 2023 డేటా చూస్తే కనుక 40 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు లేదా ఆ పైబడిన వాళ్ళు దాదాపు ఆల్ బర్త్స్లో అమెరికాలో జననాల్లో దాదాపు 4.1% జననాలు అంటే 4.1% ఆఫ్ ఆల్ బర్త్స్ అనమాట 40 సంవత్సరాలు పైబడిన మహిళలే పిల్లలకు జన్మనిచ్చారంట. ఇది చూస్తే కనుక టీనేజ్ బర్త్స్ కన్నా కూడా ఇది ఎక్కువ ఉన్నాయి. టీనేజ్ బర్త్స్ చూస్తే కనుక టీనేజ్ అమ్మాయిలు అక్కడ అమెరికాలో 2023లో ఉన్న జననాల్లో 4% జననాలు టీనేజ్ ఆడపిల్లలు ఇస్తే దాదాపు 4.1% 40+ ఇయర్స్ ఉన్న వాళ్ళు అమ్మాయిలు ఇచ్చారంట. దీనికి కారణం ఏంటి అంటే కెరీర్ కావచ్చు, లేదా అవగాహన కావచ్చు, ఫ్యామిలీ ప్లానింగ్ కావచ్చు, కాంట్రసెప్టివ్స్ కావచ్చు, అండ్ ఫినాన్షియల్ రిసోర్సెస్ కావచ్చు. తర్వాత వీటన్నిటికన్నా మించి స్టెబిలిటీ, ఒక మంచి పార్ట్నర్ సెలెక్ట్ చేసుకోవడం కావచ్చు. ఇవన్నీ లేట్ అవుతున్నాయి కాబట్టి ఈ ప్రెగ్నెన్సీస్ కూడా లేట్ అవుతున్నాయి. ముఖ్యంగా ఎగ్స్ని ఫ్రీజ్ చేసే టెక్నాలజీస్ కూడా వచ్చేస్తున్నాయి కాబట్టి కాంట్రసెప్షన్ వచ్చేస్తుంది, ఫ్యామిలీ ప్లానింగ్ వచ్చేస్తుంది, కెరీర్ అదే టైంలో కెరీర్ స్టార్ట్ అవుతుంది ఆడపిల్లలకి. తర్వాత ఫినాన్షియల్ రిసోర్సెస్ అవసరము, పెళ్ళిళ్ళు కూడా లేట్ అవుతున్నాయి, మంచి పార్ట్నర్ దొరకడం లేట్ అవుతుంది. కాబట్టి లేట్ ఏజ్ ప్రెగ్నెన్సీస్ లేదా డిలేడ్ ప్రెగ్నెన్సీస్ అనేవి అమెరికా లాంటి దేశాల్లో బాగా పెరిగిపోతున్నాయంట.